శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. భగవద్బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ఒక చిన్ని సూచనలండి. మన వినాయక చవితి సాంప్రదాయాన్ని ఏ విధంగా జరుపుకోవాలి, వినాయక చవితిని చక్కటి ఆధ్యాత్మిక శోభతో జరుపుకోవాలి అంటే కనీసంగా ఈ కొన్ని సూచనలైనా పాటిస్తారు అని భావిస్తూ చెప్పడం జరుగుతుంది. అవి ఏమిటి అంటే, దయచేసి వినాయక చవితి రోజు వాడే పత్రిని మీకు నచ్చినటువంటి పత్రి కాకుండా సాంప్రదాయంగా మన శాస్త్ర పురాణాలలో ఏవైతే చెప్పారో ఏకవింశతి పత్రములు అంటే 21 పత్రాలు, అవి దొరకనిచో ఎన్ని దొరికితే అన్నిటితో అయినా పూజించండి, కానీ 21 పెట్టాలని చెప్పేసి ఆ 21 ఏవేవో రకాలుగా తీసుకొచ్చేసి మాత్రం పూజించకండి, అది దోషాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే దయచేసి గణపతి మండపాల దగ్గర నిర్వహించేటువంటి వారందరూ కూడా సినిమా పాటల్ని దయచేసి వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సినిమా పాటలు, అలాగే సినిమా డ్యాన్సులు, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అవాయిడ్ చేసి చక్కటి భరతనాట్యం, ఇలాంటి కూచిపూడి ఇలాంటివి ప్రోత్సహిస్తూ ఇలాంటి వాటికి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకి ప్రోత్సాహాన్ని ఇస్తూ మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పడం జరుగుతుంది. అలాగే సాంప్రదాయబద్ధంగా ప్రతిరోజు కూడా చక్కటి భగవంతుడికి సంబంధించినటువంటి భగవద్గీత ఇలాంటివి రోజుకు ఒక అధ్యాయం చొప్పున వినిపిస్తూ మన యొక్క సాంప్రదాయం, మన యొక్క పవిత్రమైనటువంటి భగవద్గీతను అందరికీ కూడా తెలియజేసేలాగా మన మండపాలు మన యొక్క ఈ వినాయక చవితి ఉపయోగపడాలి అని ఒక చిన్న ఆశ. అలాగే భగవద్గీత చనిపోయినప్పుడు మాత్రమే వినిపించేటువంటిది అనే ఒక అపోహను కూడా దీని ద్వారా మనం తొలగించవచ్చు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు కూడా ఆధ్యాత్మికంగా సాంప్రదాయబద్ధంగా ఈ వినాయక చవితిని నిర్వహిస్తారని భావిస్తూ ఇలాంటి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే నిమజ్జనం కూడా, మన నిమజ్జన కార్యక్రమాలలో కూడా వగైరా కొంతమంది సాంప్రదాయబద్ధంగా లేకుండా కొన్ని సినిమా పాటలు, డాన్సులు ఇలాంటివి వాటిని పెట్టి దానిని ఇతర మతాలకు కానీ ఇతర వ్యక్తులకు కానీ దానిని మనకి చులకన భావం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి అలాంటి వాటిని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఒకేసారిగా మార్పు రాదు, మనం ఒక అడుగు వేసుకుంటూ వెళితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. తప్పకుండా చక్కటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు భగవద్గీత వినిపించేలాగా మైక్ సెట్లలో భగవద్గీతని దాంట్లో ప్రతిరోజు ఒక రోజుకు ఒక అధ్యాయం చొప్పున వినిపించండి. అలాగే గోపూజ, ప్రతి మండపం దగ్గర గోపూజని ప్రాముఖ్యత ఇవ్వండి. తప్పకుండా ఒక రోజు గోపూజను పెట్టి ఆ గో ప్రాముఖ్యతను తెలియజేసి గోపూజను జరిపించండి. అలాగే గణపతికి చక్కటిగా ఒకరోజు గరికతో పూజ చేయించడం, గణపతికి సంబంధించినటువంటి ప్రశ్నలని, గణపతి యొక్క పురాణాన్ని, గణపతికి సంబంధించినటువంటి అన్నిటిని సందేహాలను కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలకు కానీ అందరికీ తెలియజేసే విధంగా మీరు ఆ ప్రయత్నం చేస్తే కనుక చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇలాగే కొన్ని ఈ రోజు కాకపోయినా ఇంకొక సంవత్సరానికైనా చక్కటి మార్పు వస్తుంది ఒకరి నుంచి ఒకరికి. తప్పకుండా ఈ మార్పుకు ప్రయత్నం చేస్తారని భావిస్తూ మరొకసారి మన భగవద్బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.